ఈ వీడియోలో మేము భోగి రోజు ఎలా పూజ చేసుకున్నాం అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇలా మేము ఒక చెక్క బొమ్మని దేవుళ్ళ భావించి దానికి ఒక యెల్లో కలర్ శారీ లాగా చుట్టేసి ఒక చైన్ వేసి పువ్వు పెట్టి ఇలా 2 దీపంతలు ఇంకా ఇలా గొబ్బెమ్మలు ఇలా 4 సైడ్లు పెట్టేసి ఇట్లా దారం చుట్టేస్తాము. నెక్స్ట్ ఇలా మేము ఒక పెంక మీద ఈకల్ని తీసుకొని పీసెస్ చేసి దాంట్లో ఆర్తికపురంతో మంట వెలిగిస్తాము. ఇప్పుడు కొత్త కుండ తీసుకొని దానికి కుంకుమ పసుపు రాసి ఒక తోరణం కట్టి ఆ కుండలో పాలు పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఇట్లా కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా చూపిస్తామన్నమాట. పూజ యాక్చువల్గా సూర్యభగవాన్కి చేస్తారు. ఇలా హారతి ఇచ్చేస్తాము. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాము. మా ముత్తాతల నుండి మా నాన్న నేర్చుకున్నారు. ఇంకా అందరం దండం పెట్టేసుకొని ఇంకా మేము పాలు ఎక్కడి సైడ్ పొంగుతాయి అనేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. దీనికి స్టోరీ ఏంటి అని మా నాన్నని అడిగితే ఏం చెప్పారంటే, పొలాల దగ్గర ఇలా పూజ చేస్తారంట. పాలు పొంగిన తర్వాత ఆ కుండలో ఉన్న పాలను తీసుకొని వాళ్ళ పొలాల్లో చల్లితే వడగళ్ళు రావని వాళ్ళ నమ్మకం అంట. మాకిప్పుడు పొలాలు లేకపోయినా మా డాడీ ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూనే ఉంటారు. తెలిసిన స్టోరీ ఇదే. చాలాసేపటి తర్వాత పాలు అనేది ఇక్కడ మాకు ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్లో మాకు పాలు పొంగుతున్నాయి. ఈస్ట్ సైడ్ పొంగితే మంచిదని మా డాడీ చెప్పారనమాట. ఇంక ఇక్కడ మెల్లగా స్టార్ట్ అయినాయి చూడండి పాలు పొంగడం. ఎవ్రీ ఇయర్ భోగి రోజు ఇలా చేసుకోవడం మాకు చాలా మంచి అనిపిస్తుంది. ఇంక ఇలా పొంగుతూనే ఉంటాయి కొంచెం సేపు వరకు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము టెర్రస్ పైకి వచ్చేసి ఇంకా మా కజిన్స్ అందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సాంగ్స్ పెట్టుకొని కైట్స్ ఎగరేసుకొని ఇలా చిట్ చాట్ చేసుకొని ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ ఇలా నైట్ నాన్ వెజ్ తినేవారికి చికెన్ బీబీక్యూ అండ్ వెజ్ తినేవారికి బ్రాక్లీ ఇంకా పైనాపిల్ బీబీక్యూ చేసాము. ఇలా అందరూ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ కామెడీ చేసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట 3 డేస్ను. ఇలా లాస్ట్కి ఇంకా మేము కనుమ మొక్కుతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.